వరకు 1-2 పేర్లు కాదండి, మన వైశ్యులకు మొత్తం 10 రకాల పేర్లు ఉన్నాయి 4 యుగాల్లోనూ. ఆర్య వైశ్యులు అనే పేరు తదనంతర కాలంలో వచ్చింది. మరి ముందుగా ఉన్న పేరేమిటయ్యా అనగా ఊరుజులు అనే పేరు. భగవంతుని 4 శరీర భాగాల నుంచి 4 వర్ణాల వారు జన్మించారు. బ్రాహ్మణోస్య ముఖమాసీత్తు బాహు రాజన్య కృతః ఊరు తదస యద్వైశ్య పద్భ్యాం శూద్రో అజాయత అని వేదం. బ్రాహ్మణులు భగవంతుని యొక్క ముఖము నుంచి, క్షత్రియులు భుజముల నుంచి, శూద్రులు పాదముల నుంచి, వైశ్యులు ఊరువుల నుంచి జన్మించారు. అందుకే ఊరుజులు అనే పేరు వచ్చింది. ఇదేమిటండి, వినడానికి అసహ్యంగా ఉండేట్టుగా ఆ తొడల నుంచి కాకపోతే ఏ సహస్రాల నుంచి వైశ్యులు జన్మించవచ్చును కదా, లేకపోతే బ్రహ్మదేవుని యొక్క నాభీకమలంలో విష్ణుమూర్తి జన్మించినట్టుగా ఆ నాభీకమలం నుంచి జన్మించవచ్చును కదా. అలా ఇలా కాక తొడల నుంచి ఏమిటండి వైశ్యులు జన్మించడంలో ఉన్న అంతరార్థం అని అంటే ఇందులోనే అసలైన విశేషం ఉన్నది. మానవ శరీరం స్టడీగా నడవాలంటే అందుకు శిరస్సు కారణం కాదు, భుజములు కారణం కాదు, పాదములు కారణం కాదు, తొడలు మాత్రమే కారణం. తొడలు కనుక సక్రమంగా ఉంటే మనిషి నడిచే నడక స్టడీగా ఉంటుంది. తొడలు కానీ వక్రంగా ఉంటే నడక కూడా వందరటికరగా ఉంటుంది. అలాగే బ్రాహ్మణులు, క్షత్రియులు, శూద్రులు అనే 3 వర్ణాల వారిని వర్ణాశ్రమ ధర్మంలో క్రమ పద్ధతిలో నడిపించేవాడు వైశ్యుడు. అందుకే ఊరువుల నుంచి వైశ్యులు జన్మించి ఊరు తదస్య యద్వైశ్యః అన్ని వర్ణాల వారిని పద్ధతి ప్రకారంగా నడిపించేవాడు కాబట్టి ఊరుజులు అనే పేరు ప్రప్రథమంగా వచ్చిన పేరు. ఇక రెండవ పేరు ఆర్య వైశ్యులు అనే పేరు రెండవ పేరండి. ఇది ఎలాగా ద్వాపర యుగంలో వచ్చిన పేరు. ఇది ఊరుజులందరూ భూలోకానికి వెళుతూ ఉంటే పార్వతీమాత ఈ ఊరుజులందరి దగ్గర నుంచి ప్రియభక్తులారా ఇలా రండి నాయన, మీరు మా ప్రియభక్తులై భూలోకానికి వెళుతున్నారు కనుక మా శివపార్వతుల పేర్లే నూతనంగా మీకు నామకరణం చేస్తున్నాం. ఆర్యోద్భవాయ నమః అనే పార్వతి ఆ సహస్రనామాల్లో ఒక పేరు ఈ ఆర్య అనే పేరు. మరి పరమేశ్వరుని యొక్క అనేక నామాల్లో వైశ్వానరాయ నమః అనే పేరు ఉన్నది. ఆ శివుని యొక్క నామమైన వైశ్య, ఈ పార్వతి నామమైన ఆర్య, ఈ 2 పార్వతుల పేర్లు కలిపి శివపార్వతుల పేర్లే మీకు నూతనంగా ఆర్య వైశ్య అని మీకు నామకరణం చేస్తున్నానని పార్వతీదేవి స్వయంగా నామకరణం చేసింది. ఆర్యవైశ్య 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 అంటే అది ఒక కులం పేరు కాదు, అది శివపార్వతుల యొక్క నామమే. వీరికి ఆర్యవైశ్య అని 2వ పేరుగా వచ్చింది. ఇక 3వ పేరు గోమఠీయులు అన్నారు. గోవు గర్భం నుంచి భూలోకానికి వచ్చినప్పుడు ఈ భూలోకంలో ఉన్న కొంతమంది ప్రజలు వీళ్ళు ఎవరయ్యా అంటే గోవు మఠం నుంచి వచ్చారే వాళ్ళే గోమఠీయులు అనే పేరు అలా వచ్చింది. ఈ పేరు గోమఠీయులు గోమఠీయులు కొంతకాలానికి గోమఠులు గోమఠులు అనే పేరుగా మారింది. ఇంకా కొన్ని రోజులకి గోమఠులు 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 అనే పేరుగా మారిపోయింది. గోమఠులు అనే పేరుకి అర్థం లేదు. గోమఠీయులు అంటే గోవుని పూజించిన వారు అని అర్థం. గోమతులు అనే పేరు 3వ పేరుగా వచ్చింది. భగవద్గీతలో భగవానుడు కృషి వాణిజ్యం వైశ్యం కర్మ స్వభావజం గోమతిని ఎరిగిన వారు వైశ్యులు అని చెప్పిన కారణంగా గోరక్షణ ఆచరించిన వీరికి గోమతి అనే పేరు. అనంతరం శ్రేష్ఠి అనే పేరుని సాక్షాత్తు బ్రహ్మదేవుని బిరుదుగా ఇచ్చాడు. ఎలాగైనా 714 గోత్రాలు అభివృద్ధి చేసుకున్నావు వైశ్యులారా. ఏ కులస్తులు కూడా ఇన్ని గోత్రాలు అభివృద్ధి చేసుకోలేదు కనుక మీకు ఒక గౌరవ సూచకమైన పేరుని బిరుదుగా ఇస్తున్నాను. ఈ రోజు నుంచి ప్రతి వయస్కుని పేరు చివర శ్రేష్ఠి అనే పేరుతో మీరు పిలువబడతారు. శ్రేష్టత కలిగిన వారు మీరు. శ్రేష్టత అంటే ఇచ్చే చెయ్యే కానీ పుచ్చుకునే చెయ్యి కాదు. మీ చెయ్యి ఎప్పుడు ఇలా పైనే ఉంటుంది. ఈ శ్రేష్టత మీరు సూర్యచంద్రాదులు ఉన్నంత కాలం మీరు ఎప్పుడు శ్రేష్ఠులుగానే ఉంటారు అని బ్రహ్మదేవుడు శ్రేష్ఠి అని ప్రప్రథమంగా వయస్సులకు ఇచ్చిన పేరు. అందుకే సత్యనారాయణ శ్రేష్ఠి, వెంకటరామయ్య శ్రేష్ఠి